కాకినాడ ఎంపీ టీ టైమ్ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ ఫోటోను అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరలేపారు. ఎంపీ ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ గా పెట్టి ఆయన సంస్థకి టోకరా పెట్టారు. ఫైనాన్స్ మేనేజర్ ను నమ్మించి 92 లక్షలు కాచేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీ టైమ్ సంస్థలో చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఓ అపరిచిత నెంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ నెంబర్ ప్రొఫైల్లో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫోటో ఉంది. తాను కొత్త నెంబర్ వాడుతున్నారని, అత్యవసరంగా కొంత డబ్బు పంపాలని సందేశం వచ్చింది. మేనేజర్ వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మొత్తం 11 విడతల్లో 92 లక్షలు బదిలీ చేశారు. ఈ నెల 8న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన కంపెనీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తూ ఉండగా కొన్ని అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. వెంటనే ఫైనాన్స్ మేనేజర్ను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తాను డబ్బుల కోసం ఎలాంటి సందేశాలు పంపలేదని ఎంపీ తెలిపారు. తన ఫోన్ నెంబర్ కూడా మారలేదని స్పష్టం చేయడంతో మేనేజర్ నివ్వెరపోయారు. మోసపోయారని గ్రహించిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు బదిలీ జరిగిన 2 వారాల తర్వాత ఫిర్యాదు అందడంతో అప్పటికే నేరగాళ్లు ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకున్నారు. పోలీసులు 7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. ఇక పోలీసులు ఎంత అప్రమత్తం చేస్తున్న సైబర్ నేరగాళ్ల గురించి, సో కామన్ పీపుల్ నుంచి ఇటు రాజకీయ నేతల వరకు కూడా ఈ సైబర్ నేరగాళ్లు వాళ్ళ చిక్కుకు ఉంటున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూడొచ్చు, అంటే ఇప్పటికే సైబర్ నేరగాళ్లు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఇప్పటికే సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన పరిస్థితి కనబడింది. అయితే ఇదంతా చూస్తుంటే మరో పక్క ఒక్కసారిగా కాకినాడ ఎంపీగా ఉన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నగదు సుమారు 92 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు కాజేసిన పరిస్థితి. అయితే ఇది చూసిన ఎవరైతే ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కంగుదిన పరిస్థితి కనబడింది. అయితే దీంతో అంటే తన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫోటో ఉండి తన మొబైల్ నంబర్ తో కాల్ చేయడంతో ఒక్కసారిగా ఎవరైతే టీ టైమ్ సంస్థలో పనిచేస్తున్న ఎవరైతే చీఫ్ మేనేజర్ గా పనిచేస్తున్న గరిగిశెట్టి శ్రీనివాస్ గత నెల 22వ తేదీన వాట్సాప్ డీపీతో రావడం తను నమ్మి, అంటే డబ్బులు కావాలని చెప్పి చెప్పడంతో 11 విడతల్లో సుమారు 92 లక్షల రూపాయలు బదిలీ చేయడం జరిగింది. అయితే ఈ నెల 8వ తేదీ ఉదయ్ శ్రీనివాస్ తన కంపెనీ బ్యాంక్ ఖాతాలు తనిఖీ చేస్తుండగా కొన్ని అనుమానాస్పద లావాదేవీలు గుర్తించారు. వెంటనే తన ఫైనాన్స్ మేనేజర్ ఎవరైతే శ్రీనివాసరావు తన ఆరాధీగా అసలు విషయం బయటపడే పరిస్థితి కనబడేది. తాను డబ్బుల కోసం ఎలాంటి సందేశాలు పంపలేదని చెప్పి, తన ఫోన్ నంబర్ కూడా మారలేదని చెప్పి ఎంపీ స్పష్టం చేయడం మేనేజర్ అయితే కంగుదిన పరిస్థితి కనబడైతే తాము మోసపోయిన గ్రహించిన వెంటనే వారు సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే నగదు బదిలీ జరిగిన 2 వారాల తర్వాత ఫిర్యాదు అందడంతో అప్పటికే నేరగాళ్లు మొత్తాన్ని డ్రా చేసుకునే పరిస్థితి కనబడింది. అయితే పోలీసులు తక్షణమే స్పందించి కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళు ఫ్రీజ్ చేయగలిగారు. అయితే ఈ ఘటనపై అయితే కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనబడి, అయితే గతంలో చూసాం అయితే ఏవైతే ప్రైవేట్ వ్యక్తులు లక్షలు మోసపోయారని చెప్పి చూసాం. కానీ ఇదంతా కూడా ఇప్పటికే రాజకీయ నాయకులను పడే కనబడింది. అయితే కాకినాడ ఎంపీగా ఉన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తన టీ టైమ్ సంస్థ ద్వారా అకౌంట్ నుంచి 92 లక్షల రూపాయలు బదిలీ కావడంతో ఒక్కసారే ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కంగుదినే పరిస్థితి కనబడింది. అయితే ఇదంతా కూడా పోలీసులకి వీరు ఎక్స్ప్లెయిన్ చేయడం, అయితే గత నెల 22వ తేదీ ఇదంతా బదిలీ కావడంతో 2 వారాలు ముగిసిపోవడంతో పోలీసులు కూడా ఏం చేయని పరిస్థితి. ఇప్పటికే ఎవరైతే నేరగాళ్లు ఇదంతా కూడా అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి కనబడింది. అయితే 7 లక్షల రూపాయలు మాత్రమే ఫ్రీజ్ చేయని పరిస్థితి. అయితే దీనిపై ఇప్పటికే పోలీసులు కూడా ఎక్కడికెక్కడికి సోషల్ మీడియాలో ఎక్కడికెక్కడ బోర్డులు కూడా పెట్టి సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోయారు, ఎవరన్నా ఫోన్లు చేస్తే దాన్ని చూసుకోవాలని చెప్పి ఇప్పటికే చెప్పినప్పటికి కూడా ఎవరైతే ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వారి మేనేజర్ శ్రీనివాస్ ఎవరుతున్నారో వారు ఒక అకౌంట్ నుంచి ఫోన్ రావడం, ఆ అకౌంట్ కి సోషల్ మీడియా దానికి ఎవరైతే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫోటో ఉండడం, అయితే వారు నమ్మి గత నెల 22వ తేదీన 92 లక్షల రూపాయలు ఒక్కసారిగా నగది 11 విడతల్లో ఈ బదిలీ చేయడంతో ఇదంతా కూడా ఒక సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి హవాయితే ఎక్కువైపోతుంది. దీనిపై ఇప్పటికే పోలీసులు అయితే దీనిపై ఎంత ఇదంతా కూడా పోలీసులు అరికట్టేటప్పుడు కూడా దీనంతా కూడా మోసగాళ్ళు అయితే ఎక్కువ చేసే పరిస్థితి కనబడితే దీనిపై అయితే ఒక్కసారిగా రాజకీయ నేతగా ఉన్న ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 92 లక్షల రూపాయలు నగదు బదిలీ అవడంతో తన కంగుదినే పరిస్థితి అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.